ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. జనరల్గా దోశ అందరూ మినపప్పు బియ్యంతో అట్లానే చేస్తారు, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్. టేస్ట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి రెసిపీ. 1 కప్ రాగులు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ మినపప్పు, 1/2 కప్ ఎర్రపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు నైటే నానబెట్టేసుకోండి మంచిగా. ఇట్లా నానిపోయిన తర్వాత వాటర్ అన్నీ కూడా వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకోండి. ఇట్లా మంచిగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని, చూస్తున్నారు కదా, కాస్త అంటే ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ వేసేసుకొని దోశ బ్యాటర్ మిక్సీ పట్టేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇట్లా థిక్గా చేసుకోవాలి. దాని తర్వాత అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని 1 or 1.5 టీ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అలా ఓవర్ నైట్ వదిలేశారు అంటే మంచిగా పిండి పులిసిపోతుంది. లేదు మాకు ఓవర్ నైట్ అవసరం లేదు అనుకుంటే యాజ్ యూజువల్గా సాల్ట్ కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని దోశ వేసేసుకోవడమే. రెగ్యులర్ దోశ కంటే కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి రెసిపీ. ఇక్కడ వచ్చేసి నేను దోశ వేసి చూపిస్తున్నాను. అట్లా ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిపోయినాక ఇట్లా మంచిగా దోశ వేసేసుకొని దానిపైన ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని దోశ మంచిగా క్రిస్పీగా కాల్చేసుకొని తింటే వేడి వేడి దోశ రెడీ. యూజువల్గా అందరూ మినపప్పు అదే దోశ చేసుకుంటారు కదా, మినపప్పు ఆర్ పెసరట్టు. దాని బదులు ఇట్లా పప్పులతో మంచిగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. ఇట్లా 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా కాల్చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను దోశ, ఆలు కుర్మా, టమాటో చట్నీ చేశాను ఆ రోజు. ప్లీజ్ లైక్, షేర్.